So 2 points, sir. Okati parent-teacher meeting, quarterly meeting. We are going to mandate it. It's going to be a celebration of sorts across the state. That's the first aspect. Secondly, KGBV students are going to appear to CBSE exam. A lot of preparatory work needs to happen. మన పిల్లలు CBSE exams కి అటెండ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది. అదే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్అప్ చేయమని చెప్పారు. అదేవిధంగా ఈ మన ప్రీ ఫైనల్స్, సెమీఫైనల్స్, యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించాలి. సో దట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చేదట. ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు CBSE ఎగ్జామ్స్ కి వెళ్తున్నాయి సార్. గత ప్రభుత్వం అనాలోచిత వల్ల 1000 స్కూల్స్ అని యూనిలాటరల్ గా చేశారు సార్. దాన్ని మేము అసెస్ చేసుకుని మీ దగ్గరనే ముందర ప్రయారిటీగా తీసుకుని CBSE NCERT టెక్స్ట్ బుక్, CBSE కరికులం స్టూడెంట్స్ CBSE ఎగ్జామ్స్ కి వెళ్తున్నారు సార్. So that is going to be a big priority in all KGBV model schools, residential schools are going to go for CBSE examination for the first time. So చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఒక పిల్లోడు పొరపాటున ఫెయిల్ అవుతే జీవితాంతం చాలా బాధపడతారు. అది జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం వెళ్ళాలి. ఈ రెండు మా సైడ్ నుంచి చిన్న థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక సెకండ్, ఇది ఎంతవరకు మీరు APAR ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్, ఇది ప్రతి స్టూడెంట్ కి ఒక యూనిక్ ఐడి ఇవ్వడానికి అని చెప్పి కొన్ని స్టేట్స్ లో కోర్టుకు వెళ్లారు సార్, ఆధార్ వాడకూడదని. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ అపార్ నంబర్ అని చెప్పి పెట్టారు. ఈ అపార్ నంబర్ కి ఏంటంటే మనం ప్రైమరీ ఎన్రోల్మెంట్ నంబర్ జనరేట్ చేసేసాం ఆల్ స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. అపార్ నంబర్ జనరేషన్ వచ్చి అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉంది సార్. మనం కూడా కాన్ఫరెన్స్ లో రైజ్ చేశాము. దే సెడ్ దే విల్ గివ్ ఇట్ ఫాస్ట్. అది ఉంటే ఏమవుతుంది సార్, దానికి డిజీ లాకర్ కి లింక్ చేసి మొత్తం స్మూత్ ట్రాన్సిషన్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా స్మూత్ గా ఉంటుంది సార్. దట్ వీ ఆల్రెడీ డన్ ది బేసిక్ వర్క్ సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గెట్ ఇట్ డన్. అదే చేసి ఫస్ట్ 100 days ప్రయారిటీ పెట్టుకున్నట్టు. ఓకే. అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు నెక్స్ట్ 15 minutes లో ఐ టేక్ అప్ హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో కలెక్టర్స్ అందరికీ మనం ఏమిటి అంటే, జనరల్ గా స్కూల్ ఎడ్యుకేషన్ లో మీకు జిల్లా అధికారులు ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్ లో జిల్లా అధికారులు అట్లా లేరు. సో యువర్ ఇంటరాక్షన్ ఇస్ నాట్ దాట్ రెగ్యులర్. కానీ ఏదైనా ఏమిటప్పటికీ ఇందాక శశి సార్ చెప్పినట్టుగా 20 లక్షల మంది పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నారు. వీఆర్ హ్యావింగ్ 20 స్టేట్ యూనివర్సిటీస్ అండ్ 10 private universities. Apart from that, there are national institutions of national importance, IITs, NIT, tribal universities, central university, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఫర్ 2 reasons. One is that these are the students who are going to go to the job market tomorrow, and secondly, these are the students who are testing their limits also. So there are certain societal issues that come, and for that I would require your intervention. One is for the constant surveillance, and second is on the event based intervention, and we'll come to that. Sir, కానీ ముఖ్యంగా మొత్తం మీద చూస్తూ ఉంటే there are for example 2023లో 3,80,000 మంది పిల్లలు పాస్ అయితే సార్, ఇంటర్మీడియట్ లో 3,68,000 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు సార్. దాంట్లో దాదాపుగా 1,20,000 మంది పిల్లలు ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కి వెళ్ళారు. అంటే ఇంజనీరింగ్ MPC, ఇంజనీరింగ్ బైపీసీ అంటే ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ